సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, మళ్ళా అదాని కంప్లీట్గా బౌన్స్ బ్యాక్ అయిపోయారు. అండ్ అవును, గోపాల్పూర్ పోర్టు కూడా అదాని చేతికి వచ్చిందంటూ కూడా వార్తలు రావడం జరిగింది. ఏంటి అసలు ఈ విశేషాలు? ఓకే, పేరులోనే ఉంది అదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్. స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఎస్ఈజెడ్లు అంటారు. ఈ ఎస్ఈజెడ్లు ఏంటిది అంటే ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ స్టేట్లో డెవలప్ చేయడం కోసం దేశంలో ప్రతి రాష్ట్రం మీకు మేము పవర్ ఇస్తాం, వాటర్ ఇస్తాం, ల్యాండ్ ఇస్తాం, ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఇస్తాం, మీరు మా స్టేట్లో స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద కంపెనీస్ కట్టుకోండి, ఇండస్ట్రీ పెట్టండి, మా స్టేట్లో ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి అంటారు. ఇది ఎస్ఈజెడ్ యొక్క కంటెంట్ కాన్సెప్ట్. మెయిన్ షేర్ మార్కెట్ అట్రాక్ట్ కావడానికి మెయిన్ రీజను ఇది. ఎందుకు అంటే మనము ఒక ఇండస్ట్రీ పెట్టాలి అంటే ఫండ్స్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, దాంతోపాటు క్యాపిటల్ కావాలి. ఇవన్నీ మన వల్ల కాదు, ఏది మధ్యతరగతి మానవుడికి. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ వల్ల ఏమవుతుంది, పెద్ద పెద్ద కంపెనీలకి ల్యాండు, బిల్డింగు, వాటరు, పవరు, ట్యాక్స్ ఎగ్జిబిషన్ వచ్చేటప్పటికి వాళ్ళు అక్కడ ఇండస్ట్రీస్ పెడతారు, ఏ స్టేట్లో అయితే ఆ స్టేట్. అలానే ఇప్పుడు అదాని పోర్ట్ ఉంది. ఈ అదాని పోర్టుకి ఇప్పుడు ఒరిస్సాలోని గుజాం జిల్లాలో ఈ ఒక పోర్టుని తీసుకోవడం జరిగింది, ఆ గోపాల్పూర్ పోర్టు. అది 1349 కోట్లకి. ఈ 1349 కోట్లకి ఏదైతే పోర్ట్ ఉందో తీసుకోవడం జరిగిందో, అయితే ఆ ఫండ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి, మరి అన్ని పైసలు ఎక్కడి ఉన్నాయి అంటే ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద వీళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అయితే మనం ఎందుకు ఇవన్నీ అంటే షేర్ మార్కెట్ పెరగటానికి కానీ, అంటే ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ లేదు. మనం ఏదైతే మంచి కంపెనీ ఉంది, ఇప్పుడు అదాని పోర్ట్ ఉంది. పోర్ట్లన్నీ ఇండియాలో ఏ పోర్ట్ ఉన్నా కానీ అదాని పోర్ట్ వాళ్ళకే ఉంటాయి ఎక్కువ శాతం. అంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఏ పోర్ట్ తీసుకున్నా వస్తాయి. సపోజ్ ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ అనగానే జిఎంఆర్ అంటే వాళ్ళకి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి ఎయిర్పోర్ట్లన్నీ వాళ్ళకి ఇస్తారు. సపోజ్ మెట్రోలు ఉన్నాయి, మెట్రోలు ఉన్నాయి అంటే ఎల్ఎన్టీనే, అంతే తప్ప వేరే వాళ్ళకి రావు టెండర్లు. ఎందుకోసం, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఎన్హెచ్ఏ ఉంటాయి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, అంటే రోడ్లు వేసే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో వాళ్ళకి టెండర్లు వస్తాయి. ఏ గవర్నమెంట్ కూడా అలానే చేస్తుంది. వాళ్ళకున్న బ్రాండ్ అనుకోండి, ఆ సీనియారిటీ అనుకోండి, లీడర్స్ వాళ్ళే. కాబట్టి ఇప్పుడు ఈ గోపాల్పూర్ ఏదైతే ఒడిశాలో గుజాం జిల్లాలో ఉందో 1349 కోట్లు. ఇదొకటే కాదు, వీళ్ళకి ఏవైతే ఉన్నాయో ఎక్కువ శాతం ఏవైతే పోర్ట్లు ఉన్నాయో అన్నీ కూడా అదాని హ్యాండ్ ఓవర్లోనే ఎక్కువ శాతం రావడం జరుగుతుంది. వాళ్ళ ఇన్కమ్ కూడా ఎక్కువ దీని మీదే. పోర్ట్లు అనుకోండి, లాజిస్టిక్స్ క్యారీ చేయటం, అదే మన ట్రాన్స్పోర్ట్కి, తర్వాత మళ్ళీ వాళ్ళు మెయింటైన్ చేయటం, దానికోసం వీటన్నిటి కోసం. ఇంకోటి వీళ్ళు ఒక అంటే హైయెస్ట్ అనమాట వరల్డ్లోనే వీళ్ళకున్నటువంటి పోర్ట్లు ఇంకా వేరే లేదు. అంటే వరల్డ్లో పెద్ద పోర్ట్లు ఎవరైతే ఉంటారో అదాని వాళ్ళు కూడా ఒకటనమాట. వీళ్ళు ఆల్రెడీ అన్ని ఎక్కువ శాతం ఏ విధంగా మహారాష్ట్రలో వాళ్ళు డిగి పోర్ట్ అని 100% వీళ్ళే తీసుకోవడం జరిగింది. తర్వాత కృష్ణపట్నం పోర్టు వీళ్ళే తీసుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళకి ఏవైతే ఎక్కువ శాతం అంటే గంగవరం పోర్ట్ ఒకటి ఉంది, వాళ్ళు దాంట్లో 42% తీసుకోవటం జరిగింది. తర్వాత ఇవన్నీ కూడా ఎస్ఈజెడ్ కిందకి వస్తాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద రావటం, వీళ్ళు తీసుకోవటం. మళ్ళీ తర్వాత వీళ్ళు రైల్ కారిడార్లు కూడా తీసుకోవడం జరుగుతుంది, అంటే ఎక్వైర్ చేస్తారనమాట. అంటే మళ్ళీ వీళ్ళకి పోర్టుకి మళ్ళీ ట్రాన్స్పోర్ట్కి వాటి కోసం. అందుకోసం వీళ్ళకి ఎటువంటి అంటే హై కార్గో గ్రోత్ అనమాట. హై అంటే ఈ కార్గో అంటే ఏంటిది, కంటైనర్లు లాంటివి కానీ, లేకపోతే వీళ్ళు ఏదైతే నిల్వ పెట్టడానికి కానీ వాటికి అన్నిటికి సంబంధించి కార్గోలో వీళ్ళే ఉంటారు అనమాట. తర్వాత లాజిస్టిక్ ప్లేయర్లు కూడా, అంటే ట్రాన్స్పోర్ట్లో కానీ కంటైనర్లు కానీ అవన్నీ కూడా వీళ్ళు ఒక స్టేట్ అనేది లేదు. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్, ఇటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ పోర్టు ద్వారా ఏమవుతాయంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ వేర్ హౌస్కి
ఈ ట్రాన్స్పోర్ట్లకి అన్నీ వీళ్ళే మొత్తం అనమాట. ఆ డిపార్ట్మెంట్లకి అన్నిటికి కూడా వీళ్ళే సప్లై చేయటం. ఇప్పుడు ఫుడ్కి సంబంధించిన స్టోరేజ్ చేయటం కానీ, కంటైనర్లు కానీ వీళ్ళన్నీ కూడా వీళ్ళే చూసుకోవటం జరుగుతుంది. వీళ్ళకి ఇక జనరల్గా పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. ఇప్పుడు శ్రీలంక పోర్ట్ ఉంది, శ్రీలంక పోర్ట్ తోటి ఏదైనా ఉంటే కొలంబో వెస్ట్ ఇంటర్నేషనల్ టెర్మినల్ ఉంది. అట్లాంటివన్నీ వీళ్ళు మళ్ళీ పార్ట్నర్షిప్ తీసుకొని అక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేయటం, అక్కడ వాళ్ళు మళ్ళీ అక్కడ పోర్ట్లు అనమాట వాటి కోసం. ఇవన్నీ కూడా ముంద్రా, ఇప్పుడు గుజరాత్లో ముంద్రా పోర్ట్ ఉంటుంది, ఇవి వీళ్ళే చేస్తారు. అది 8,000 హెక్టార్లో ఉంది. ఏది లార్జెస్ట్ మల్టీ ప్రోడక్ట్ SEZ అనమాట. ఏది ఆదాని పోర్ట్ కిందే ఉంది. తర్వాత ఇవన్నీ మనకు దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులు ఉంటారు, లీడర్స్ ఉంటారు. వాళ్ళు ఆ ఫీల్డ్లోనే ఉంటారు. అయితే ఇప్పుడు రిలయన్స్ ఉంది, రిలయన్స్, టాటా, బిర్లాలు, ఇలా ఒక్కొక్క ఏదైతే కంపెనీ ప్రమోటర్స్ ఉంటారో సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు కొంత ఉంటారు. ఇప్పుడు టాటా వాళ్ళు ఉంటారు, అన్నిట్లో ఉన్నారు. ఇప్పుడు రిలయన్స్ ఉంది, ఇప్పుడు అన్నిట్లోకి డైవర్సిఫై అవుతారు. అలానే ఇప్పుడు ఈ ఆదాని పోర్ట్ వాళ్ళు పోర్ట్ విషయంలో అంటే ఎక్కడ ఏమున్నా కానీ వీళ్ళే టెండర్లు వేయటం, వీళ్ళకే ఇవ్వటం, స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద ఉంటుంది. అయితే మనం ఏం చూడాలి, ఈ ఆదాని పోర్టు ఒక విధంగా బ్యాలెన్స్ షీట్ కూడా చూస్తే ఈ సంవత్సరం యాన్యువల్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ 5,393 కోట్లు వస్తుంది. ఈ మార్చికి 7,200 కోట్లు రావటం జరుగుతుంది. అంటే యాన్యువల్గా కూడా రిజల్ట్స్ మంచిగా ఉన్నాయి. క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు డిసెంబర్ 2022లో 1,337 కోట్లు వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ థర్డ్ క్వార్టర్. ఈ సంవత్సరం మొన్న థర్డ్ క్వార్టర్ వచ్చేటప్పటికి 2,208 కోట్లు ప్రాఫిట్ రావడం జరిగింది. అంటే ఈ పోర్ట్ల ద్వారా ఏదైతే ఇన్కమ్ ఉందో, అంటే ఎక్కువ పోర్ట్లు వీళ్ళకి వస్తున్నా కొద్దీ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. సేల్స్ పెరుగుతుంది, సేల్స్ పెరిగితే ఇన్కమ్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరిగితే షేర్ ప్రైస్ పెరుగుతుంది. అంటే ఏంది, వీళ్ళు ఏదో ఒక న్యూస్ తోటి ఎప్పుడు ఏదో ఒక పోర్టు, ఒకసారి గంగవరం అంటారు, ఒకసారి మన ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే ఒడిశాలోని గోపాల్పూర్ పోర్ట్ అంటారు. ఇలా ప్రతి వారానికో 10 రోజులకో 15 రోజులకో ఒక పోర్టు మేము కొన్నాము, ఒక పోర్టు వార్తలు వస్తూ ఉంటాయి. వచ్చింది అని అంటే ఏమవుతుంది, యాడ్ అవుతుంది. ఆ పోర్టు నుంచి వచ్చే ఇన్కమ్ అంతా కూడా ఆ కంపెనీకే. మన పని ఏంటిది, ఆ షేర్ని కొనుక్కొని ఆ తక్కువలో కనుక బై చేస్తే మళ్ళీ పెరిగినప్పుడు ఆ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో పాటు మనకు వస్తాయి. ఒకటే లెక్క, అదాని పోర్టు షేరు ఎంత సంపాదిస్తుంది అంటే మనం ఒక షేర్ కొనుక్కుంటే ఆ భాగం మనకు కూడా ఉన్నట్టే. ఏది ఆ ఒక షేర్ భాగం ఎంతకైతే కొనుక్కుంటారో అందులో వచ్చే లాభం నీకు కూడా వచ్చినట్టే. కాకపోతే ఇండైరెక్ట్గా ఏంటిది అంటే షేర్ ప్రైస్ పెరుగుతుంటుంది. షేర్ ప్రైస్ పెరిగిన కొద్దీ మనకు బెనిఫిట్ అవుతుంటుంది. ఇది సింపుల్గా అదాని పోర్ట్లు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏ పోర్ట్లు ఉన్నా వీళ్ళకే ఇవ్వడం జరుగుతుంది, వీళ్ళే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దేశం కూడా అంటే గవర్నమెంట్ కూడా పోర్ట్లను అభివృద్ధి చేయాలనేది చాలా, రైల్స్, రోడ్స్, దాంతోపాటు పోర్ట్లు. ఈ పోర్ట్ల వల్ల ఏమవుతుంది, ఖర్చు తక్కువతోటి ఎకానమీ అంటే తక్కువ ఖర్చుతోటి ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. అందుకని గవర్నమెంట్ ఎప్పటికప్పుడు అన్ని రంగాల్లో దీన్ని చూసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా చాలా పోర్ట్లు వీళ్ళకి వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే, సుమన్ టీవీ ప్రసాద్, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.